నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. కర్నూలులో జరిగినటువంటి అత్యంత దారుణమైన సంఘటన. 19 మంది చనిపోయారు. ఎంత దారుణం అంటే చాలామంది కూడా, అంటే తల్లి కూతురు అనుకోండి, లేకపోతే కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె జాబ్ చేస్తోంది బెంగళూరుకి, జస్ట్ దివాళీ హాలిడేస్ అని చెప్పి వెళ్ళింది, వాళ్ళు చనిపోయారు. ఇట్లా అంటే 19 మందికి సంబంధించిన ఫ్యామిలీస్ పాపం ఏ తప్పు చేయకుండానే జస్ట్ ఆ బస్ ఎక్కినందుకు వాళ్ళు చనిపోయారు. మిగతా వాళ్ళకు అదృష్టం బాగుంది కాబట్టి ఆ బస్సు అద్దాలని పగలగొట్టుకొని ఎట్లో అట్లా బయటపడ్డారు. ఈడ మెయిన్ ఏం జరిగింది, ఇప్పుడు బైక్ని ఢీకొట్టింది కాబట్టి ఆ బైక్ మొత్తంగా కిందికి స్కిడ్ అయిపోయి ఆ బైక్ మొత్తం ఇరుక్కుపోయి ఆ బస్ కింద ఇరుక్కుపోయి ఈ కావేరీ బస్ కింద ఇరుక్కుపోయి చనిపోయిండు. బైక్ల మీద ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి చనిపోయిండు. అట్లాగే ఆ మంటలతోని పూర్తిగా బస్సు కాలిపోయింది. అందుకని 19 మంది చనిపోయినరు అనేది నిన్నటి వరకు కూడా మనకు తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఆ బైక్కి సంబంధించిన విజువల్ ఒకటి, ఆ పెట్రోల్ బంక్ బయటకు వెళ్ళి వస్తున్న విజువల్ ఒకటి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఏందది, మంచిగా తాగున్నారు ఇద్దరు. ఒక అతని పేరు వచ్చేసి శివశంకర్, ఇంకో అతని పేరు వచ్చేసి ఎర్రిస్వామి. అసలు ఏంది అని అంటే ఆ బైక్కి అసలు హెడ్ లైటే లేదట. జస్ట్ మనము అంటే లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్, రైట్ తీసుకుంటే రైట్ వెళ్ళాలనుకునే ఈ బ్లింక్ లైట్ ఏదైతే ఉంటుందో, సైడ్ లైట్ ఏదైతే ఉంటుందో, జస్ట్ దాన్ని ఆన్ చేసుకొని లెఫ్ట్ సైడ్ది లైట్ ఆన్ చేసుకొని ఆ బైక్ మీద పోతున్నారు. ఏది తాగి ఇద్దరు హైవే మీద పోతున్నారు. ఏమైంది, వీళ్ళిద్దరూ తాగిర్రు కాబట్టి ఆ లైట్ వెలుతురులో ఏమున్నది, అసలు అది వెలుతురంటారా, ఏమైపోయింది, ఢీ కొట్టినరు. మధ్యలో డివైడర్ని ఢీ కొట్టి పడేశారు. డ్రైవ్ చేస్తుందేమో శివశంకర్. శివశంకరు లెఫ్ట్లో పడిపోయిండు, బలంగా తలకి గాయమైంది, ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అయిపోయిండు. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఆనే స్పాట్లో చనిపోయినట్టున్నాడు. ఇంకొకతను ఎవరైతే ఇప్పుడు ఎర్రిస్వామి ఎవరైతే బతికున్నాడో అతను ఈ డివైడర్ పక్కన ఒక గడ్డిలాగా ఉన్నదట, దాని మీదకి ఎగిరి పడ్డాడు. దీంతో కొంత గాయాలతోని బయటపడ్డాడు. రాత్రి ఏమీ కనబడలే, చీకట్లో ఏం జరిగిందో ఏమీ తెలియదు. మెయిన్ రోడ్ మీద ఈ బైక్ మీద ప్రయాణం చేస్తున్న ఇద్దరు కూడా డివైడర్ని ఢీ కొట్టుకొని వాళ్ళే చనిపోయారు. అంటే మిస్టేక్ వాళ్ళదే. తాగి నడిపిన తర్వాత లైట్ వెలుతురు కూడా లేదు. దీంతో ఒకతను చనిపోయిండు, ఇంకొకతను బతికున్నాడు. ఈ బతికున్న అతను చెప్పిండు కాబట్టే నిజంగా చెప్పాలంటే కర్నూలు బస్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది ఏంది అనేది తెలిసిందని నాకైతే అనిపిస్తున్నది. అసలు ఎర్రిస్వామి బతికే లేడనుకో, ఆ రోజు ఏం జరిగింది ఏంది అనేది తెలీదు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఒకటే ప్రచారం, బస్సునట బైక్ ఢీకొట్టింది కాబట్టి ఈ యాక్సిడెంట్ జరిగింది, ఈ బస్సు బైక్ని ఢీకొట్టిన తర్వాతనే ఇప్పుడు ఈ శివశంకర్ ఎవరైతే చనిపోయిండో, ముందే చనిపోయిండు కానీ బస్ ఢీకొట్టిన తర్వాత చనిపోయిండని అనుకుంటున్నారు. అదే నిజమని అనుకున్నాం. ఇప్పుడు ఎర్రిస్వామి వచ్చి లేదు ఆ బైక్ మీద ఇద్దరం ఉన్నాము, అంటే సీసీ ఫుటేజ్లో కూడా కనిపిస్తుంది అనుకోండి, ఇద్దరు ఉన్నాము, ఒకతను ఆల్రెడీ డివైడర్ని ఢీకొట్టి చనిపోయిండు, ఇగో నేను బతుకున్నా, అసలు ఏం జరిగింది అంటే అని స్టోరీ అంతా చెప్పుకొచ్చిండు ఎర్రిస్వామి. ఆడ డివైడర్ని ఢీకొట్టిన తర్వాత మా ఫ్రెండ్ ఆల్రెడీ చనిపోయిన తర్వాత నేను అంటే నాకు గాయాలైనాయి, అసలు లేచి చూద్దాము అనే లోపలనే ఫ్రెండ్ దగ్గరికి పోయి చూసేసరికి ఆయన చనిపోయిండు, ఆల్మోస్ట్ చనిపోయిండనే అనుకోవచ్చు. కానీ ఈ బైక్ ఏదైతే ఉందో మధ్యలో రోడ్డు మధ్యలో ఉన్నది, అంటే అటు ఇటు వెహికల్స్ అన్నీ పోతూ ఉన్నాయి, ఆ రోడ్డు మధ్యలో ఉన్నది కాబట్టి లైట్లల్లో ఏమి కనిపించదు, బండి కలర్ కూడా బ్లాక్ ఉన్నది కాబట్టి ఆ బైక్ని పక్కకు లాగేద్దాము అని నేను ప్రయత్నం చేసిన. కానీ అప్పటికే మనకు తెలుసు కదా ట్రావెల్స్ బస్సు ఎట్లా ఏ స్పీడ్లో పోతాయో, 100, 110, 120 ఈ స్పీడ్లో బస్సెస్ అన్నీ పోతాయి మనకు తెలుసు. అదే స్పీడ్లో ఈ బస్సులన్నీ ఒక రేంజ్లో పోతున్నాయి. ఈ యాక్సిడెంట్ జరిగిన టైంలో కూడా కారు పోయిందట, తర్వాత 3 ట్రావెల్స్ బస్సులే పోయినాయట. కానీ
వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ బైక్ని గమనించిండ్రు, ఆ మిగతా ట్రావెల్స్కి బస్కి సంబంధించిన డ్రైవర్లు గమనించిండ్రు, పక్కకెళ్ళి ఆ బైక్ని తప్పించుకొని వాళ్ళు వెళ్ళిపోయినరు. కానీ వేమూరి కావేరి బస్ దగ్గరకు వచ్చేసరికి డ్రైవర్ అంటే ఇప్పుడు ఇక్కడ క్లియర్గా సరే శివశంకర్ తాగి నడిపిండు, బండి నడిపిండు కాబట్టి ఆ పనిష్మెంట్ కూడా వచ్చింది, చనిపోయిండు, మంచి పని అయిందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మరి బస్ డ్రైవరు 3 బస్సులు ఇది యాక్సిడెంట్ అయినాక అక్కడ మధ్యలో రోడ్డు మధ్యలో బైక్ ఉన్న తర్వాత ఈ వేమూరి ట్రావెల్స్ బస్సే వచ్చింది అని అనుకుంటే సరే జరిగిందేమో అనుకోవచ్చు. కానీ 3 ట్రావెల్స్ బస్సులు అంతకంటే ముందు దాన్ని దాటుకుంటా వెళ్ళిపోయినాయి, అవి మాత్రం బైక్ని తప్పించుకొని పక్కకెళ్ళి వెళ్ళిపోయినాయి. కానీ వేమూరి కావేరి ట్రావెల్స్ బస్కి డ్రైవర్కి సంబంధించి మాత్రం ఏం చెప్తాడు పోలీస్ విచారణలో? లే నా తప్పేమీ లేదు, నాకు అసలు ఆ బైకే కనబడలే, డాంబర్ రోడ్డు అట్లాగే ఆ బైకు 2 ఒకటే కలర్లు ఉన్నాయి కాబట్టి నాకు అసలు ఏర్పడలే, అందుకే నేను గమనించలేదు, ఆ బైక్ మీదకి వెళ్ళిపోయింది బస్సు అంటాడు. మరి ఆ ముందు 3 బస్సులు ఎట్లా వెళ్ళిపోయినాయి? మీ బస్సే ఎందుకు దాన్ని ఢీ కొట్టింది? దానికి ఆన్సర్ లేదు. ఢీ కొట్టిన తర్వాత ఒక బైక్ని ఒక బస్సు ఢీ కొడితే ఎంత పెద్ద శబ్దం వస్తుంది, అది టోటల్లీ బస్సు కిందికి వెళ్ళిపోయింది. ఒకసారి బ్రేక్ కొట్టిండట, తర్వాత ముందుకు పోయిండట, మళ్ళీ ఇంకోసారి బ్రేక్ కొట్టిండట. ఎట్లుంటుంది ఆ స్పార్కులు ఎట్లొస్తాయి? దాన్ని బైక్ని రాసుకొని పోతూ ఉంటే ఇరుక్కుపోయి బస్సు లాక్కొని పోతూ ఉంటే ఎంత పెద్ద శబ్దం వస్తుంది ఇమాజిన్ చేసుకోవచ్చు కదా. దీంతో ఏమైపోయింది, బస్సు డ్రైవర్కి సంబంధించిన నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీనికి సమాధానం ఉందంటే లేదు ఆయన దగ్గర, ఎందుకంటే తప్పు జరిగిపోయింది. ఏదో వేసేద్దాంలే, ఎవరి మీదనే వేసేద్దాంలే అనుకున్నాడు. కానీ ఒక రకంగా సంతోషపడ్డాడు. ఏంది అని అంటే అమ్మయ్య బస్సు కిందనే పడ్డాడేమో, అందుకే ఈ పిల్లగాడు చనిపోయిండేమో అని అనుకున్నారు యాక్చువల్లీ. కానీ కాదు, ఆల్రెడీ యాక్సిడెంట్ అయిపోయి ఆ శివశంకర్ అనే పిల్లగాడు చనిపోయిండు. ఉత్త బస్సు ఢీ కొట్టింది కేవలం బైక్నే కాబట్టి పెద్దగా ఏం లేదు, చెప్పి తప్పించుకోవచ్చు అనుకున్నారు. అన్ని నిజాలు బయట పడతాయి కదా. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు ఊరుకుంటారు? ఇప్పుడు ఏమైపోయింది, చనిపోయిండు శివశంకర్. కానీ ఇప్పుడు ఎర్రిస్వామి అట్లాగే ఈ కేసుని డీల్ చేస్తున్న పోలీసులందరూ ఈ కేసుకి సంబంధించిన ఒక్కొక్కటి ట్విస్ట్ అన్నీ ఛేదిస్తూ పోతూ ఉంటే ఇప్పుడు శివశంకర్ మిస్టేక్ చేసినాడు, చనిపోయిన ఆయన మీద ఇప్పుడు కేసు నమోదైంది. ఐ డోంట్ నో చనిపోయిన వాళ్ళ మీద కేసు ఎట్లా నమోదైందో నాకు తెలియదు. కానీ పోలీసులు ఏం సెక్షన్లు పెట్టిండ్రంటే 281, 125 ఆఫ్ A, 106 ఆఫ్ 1 సెక్షన్ కింద ఇప్పుడు శివశంకర్ ఎవరైతే చనిపోయిండో ఆయన మీద కేసు నమోదైంది. ఏది, ఈ ఎర్రిస్వామి బతుకున్న ఎర్రిస్వామి చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా. ఇది ఇప్పుడు కేసులో ట్విస్ట్. ఇంకోటి ఏంది, ఇప్పుడు ఆ బస్కి సంబంధించిన ట్రావెల్ యాజమాన్యం అట్లాగే డ్రైవర్ మీద కూడా కేసు నమోదైంది. A1గా ఇప్పుడు ఈ కావేరీ ట్రావెల్స్ బస్ నడిపినటువంటి డ్రైవర్ మీద కేసు A1, అట్లాగే యాజమాన్యం A2. అన్ని కేసులు నమోదైనాయి. అక్కడ మిస్టేక్ ఏం జరిగింది ఏంది అనేది ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ శివశంకర్ చేసినటువంటి మిస్టేక్, ఈ తాగుబోతి చేసినటువంటి మిస్టేక్ మొత్తం 19 మంది ప్రాణాలు తీసింది ఒకటి. రెండోదేంటి, తాగుబోతూ ఆల్రెడీ చనిపోయిండు అని అనుకుందాం. కానీ దానికంటే ముందు మరి మిగతా బస్సులు పక్కకెళ్ళి పోతాయి, కానీ ఈ బస్సు డ్రైవరే మరి బైక్ మీద ఎట్లా పోతాడు? అంటే బైక్ని కింద రాసుకుంటూ తోసుకుంటూ ఎట్లా పోతాడు? అంత పెద్ద శబ్దం వస్తుంటే కూడా బ్రేక్ కొట్టి వదిలేస్తాడు, ఇంకా డ్రాగ్ ఆన్ చేసుకుంటా పోతాడు. ఇదేం డ్రైవరు? అసలు ఇదేం ఎక్స్పీరియన్స్ ఉంది? అసలు ఏ డ్రైవర్లతోని ఇట్లాంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి? మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. హడావిడి మొదలైంది ఇప్పుడు. ట్రావెల్ ఏజెన్సీలు అంతే, ఇదొక పెద్ద దందా, ఇదొక పెద్ద మాఫియా, భయంకరమైన టాక్ మొదలైంది. కానీ ఎక్కడైనా ఏవైనా ట్రావెల్స్ బస్సులు ఆగినాయా? ఒక్కడు కూడా ఆగలేదు. నన్ను అడుగుతానైతే ఒక్కడు కూడా ఆగలేదు. సరే టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని భయంతో ఒక 2-3 రోజులు మేబీ చిన్న ఏదన్నా జరిగినా సరే పక్క కాపీ చూసుకోరు, చేస్తారు, గంతే. కరెక్టు తిప్పి కొడితే ఒక 1 వీక్ ఉంటుంది ఆ హడావిడి. ఆ తర్వాత వెరీ నార్మల్, అంతా నార్మల్ అయిపోతుంది. అందరు అట్లనే ప్రైవేట్ ట్రావెల్స్లో పోతారు. తర్వాత ఇక నేను చెప్పినా కదా,
పూర్తిగా దేవుడి మీద భారం వేసి ఆ బస్సులలో కూర్చోవడమే. మళ్ళా ఈ బస్సులు చేసేది అతిపెద్దది ఏంది అని అంటే తక్కువ ధర వస్తాయనో ఇంకోటనో ఈ స్లీపర్కి సంబంధించిన ఏమంటారు బస్సెస్ కొనరు, అవి ఇంకా కాస్ట్లీ ఉంటాయి. అంటే కూర్చొని జర్నీ చేసే బస్సుని కొంటారు, తర్వాత దానికి వైరింగు దానికి రీమోడిఫికేషన్ అంతా చేసి దాన్ని స్లీపర్ క్లాస్ కింద మార్చేస్తారు. ఆ వైరింగ్ ఏదైతే ఉంటుందో అత్యంత డేంజరస్, ఎందుకంటే అది కంపెనీ నుంచి బిల్డ్ అయ్యి వచ్చినటువంటిది కాదు. మరి అది ఎట్లా తెలవాలా, ప్రయాణికులకు ఎట్లా తెలవాలి? స్లీపర్ క్లాస్ అంటే స్లీపర్ క్లాసే అనుకుంటారు. ఇది కంపెనీకి సంబంధించి తయారై వచ్చిన బస్సులో స్లీపర్ క్లాసా లేకపోతే ఏంది అనేది ప్రయాణికులకు ఎట్లా తెలవాలా? ఇప్పుడు చాలామంది కామెంట్లలో కూడా పెడుతున్నారు, అందరు ఎవరైతే ఇట్లాంటి ప్రైవేట్ ట్రావెల్స్లో బస్సులో ఎక్కుతారో వాళ్ళందరూ కూడా ఒక సుత్తె కూడా తీసుకొని ఎక్కుండ్రి, ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో ఏముంటుందో తెలియదు. మనకు బ్యాగ్లో సుత్తున్నది అనుకోండి, ఏమంటారు ఆ అద్దాలని బ్రేక్ చేసి తర్వాత దుంకొచ్చు అని. అంటే వేరే ఆప్షన్ లేదు. ప్రయాణికుల సంఖ్య ఎక్కున్నది, బస్సులకు సంఖ్య తక్కువన్నది. మళ్ళా ఎక్కడ కూడా మనకు కూడా ఇబ్బంది కావద్దు. సాయంత్రమో రాత్రిపూట ఎక్కితే పొద్దున్న లేచే కళ్ళు తెరిచేసరికి మనం మన ఊర్లలో ఉండాలి. సో మనది ఉన్నది, దాన్నే మంచిగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వాళ్ళు మంచిగా క్యాష్ చేసుకుంటున్నారు. అన్ని చోట్ల ఇట్లా ఉంది అని అంటే మరి గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ప్లేసెస్లలో ఇప్పుడు కర్ణాటకకు సంబంధించిన ఒక బస్సు ఉంది ఐరావత్ అని, అద్భుతంగా ఉంటుంది బస్. అందులో ఎక్కితే సేఫ్టీ కాదు, ఈ గవర్నమెంట్కి సంబంధించిన బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిట్లా 75 or 80 స్పీడ్కి లాక్ చేసి పడేస్తారు. నువ్వు ఎంత గానం దొక్కినా అది పోనేవదు ముందటికి. ఇప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు వాళ్ళకి అసలు ఎవరిదన్నా అదుపు ఏమన్నా ఉంటుందా? టార్గెట్ నువ్వు ఈ టైం వరకు వెళ్ళిపోవాలి, మన ప్యాసింజర్లు అందరూ కూడా ఆ టైం వరకు వెళ్ళాలనుకుంటారు కాబట్టి మనం ఆ టైంకి పెట్టాలి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటావో లేదో మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి, ఎందుకంటే మళ్ళీ నువ్వు రాత్రిపూట మళ్ళీ అటు పోవాలి. ఇది వాళ్ళకున్నటువంటి టార్గెట్స్. ఎందుకు పని చేయాలంటే మంచిగా ఎక్స్ట్రా మనీ ఇస్తాం రాబాయ్, ఇగో నీకు ఇట్లా ఇస్తాము అని చెప్పేస్తారు, అంతే సింపుల్. ఎవరి పర్యవేక్షణ ఉంది, ఎవరు చూస్తున్నారు? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది ఎవరికి తెలుసు? సరే తెలిసినా కూడా పెద్దగా ఏం చేసేది ఏం లేదు కదా. ఏముంటుంది, ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు అడపదడప కొంచెం హడావిడి చేసి ఏదో చేస్తున్నట్టుగా చేసి ఆ తర్వాత అంతా నార్మల్. ఎన్ని ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి, ఎంత ఫిట్నెస్గా ఉన్నాయి బస్సెస్, ఎంత సేఫ్టీ డ్రైవర్స్ ఉన్నారు, ఇద్దరు ఏ టైంకి మారుతున్నారు, ఎంత అద్భుతంగా డ్రైవ్ చేస్తున్నారు, అసలు ఇవన్నీ ఎవరైనా పట్టించుకుంటున్నారా? నిల్. నన్ను అడుగుతా అసలు ఎవ్వరు కూడా పట్టించుకునేది లేదు. గంతే, దేవుణ్ణి నమ్ముకోవాలా పోవాలా. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇక్కడ మీరు సరే మీ గమ్యస్థానాలకు చేరుకోవాలా, పిల్లలతో పోతారు, ఇంకా వేరే చాలా రీజన్స్ ఉంటాయి. కానీ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పోయే టైము అట్లాగే మన గవర్నమెంట్ బస్సెస్ పోయే టైం ఏదైనా చూస్తే అటు ఇటుగా అర్ధగంట నుంచి గంట డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. దయచేసి ఈ పాయింట్ని అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోర్రి. ఆ స్పీడ్ని లాక్ చేసి ఉంటారు, ఎంతగానో స్పీడ్ పోవాలన్నా పోరు. దయచేసి గవర్నమెంట్కి సంబంధించిన బస్సెస్ని మీరు ఆదరించండి, అప్పుడు ఆటోమేటిక్గా ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన ఈ డిమాండ్ తగ్గిపోతుంది. ఏమైతే ఒక బస్కి అయింది కదా ఇక అన్నిటికీ అట్లనే అవుతుందా అనుకుంటే మాత్రం అంతే. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. 19 మంది ప్రాణాలు బలిగొన్న ఆ బస్ ఆర్ ఆ యాజమాన్యం అగైన్ నాకు తెలిసైతే ఇంకొక 10 రోజులు లేకపోతే నెల రోజుల తర్వాత మళ్ళా నన్ను అడిగితేనైతే సంక్రాంతి వరకల్లా మళ్ళా ఆ బస్ అందుబాటులో ఉంటుంది, మళ్ళా అదే బస్సుల జనాలు ఎక్కుతారు, ప్రయాణం చేస్తారు. ఇది మాత్రం ఫ్యాక్ట్. ఇక దీన్ని బట్టే మీరు డిసైడ్ చేసుకోవాల్సింది, మాకు గవర్నమెంట్ బస్సులు కావన్నా లేకపోతే ప్రైవేట్ బస్సులు కావాలన్నా. ఇది మీరు డిసైడ్ చేసుకొని మీరే, అంటే నిర్ణీతలు మీరే ఆర్ నిర్ణీతలు మనమే, ఎక్కాల్సింది మనమే, ప్రాణాలు మనవే. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒకటి ఏమున్నది, పైసలు వస్తాయి గంతే, సింపుల్. ఈ కేసులో నిజంగా మిస్టేక్ ఎవరిది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ చనిపోయిన ఈ శివశంకర్ అనేటైందా, లేకపోతే ఈ డ్రైవర్దా, లేకపోతే ఈ వ్యవస్థనంతా నడుపుతున్నటువంటి ఇక సోకాల్డ్ గవర్నమెంట్ అంటారా ఇంకేంటంటారా, ఎవరిది?
మిస్టేక్ ఎవరిది? కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.